నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మేఘాలయలో ఘోర ప్రమాదం, బొగ్గు గనులో పేలుడు, 16 మంది కార్మికులు దుర్మరణం. మీ భూమిపై ఎవరి కన్ను పడకుండా నాదీ రక్షణ, సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడి. టీటీడీ కొత్త ఈవోగా ముద్దాడ రవిచంద్ర బాధ్యతల స్వీకరణ, శ్రీవారి సేవ మహద్భాగ్యమన్న ముద్దాడ. నియంతలా మారిన బాలాజీ నర్సింగ్ కాలేజీ యాజమాన్యం, పట్టించుకోని వైద్య ఆరోగ్య శాఖ. జోరుగా స్మార్ట్ మీటర్ల ఏర్పాటు, ప్రశ్నార్థకంగా విద్యుత్ మీటర్ రీడర్ల భవితవ్యం. జీవితంలో ఎవరూ మీ భూమి మీద కన్ను వేయకుండా రక్షణ కల్పిస్తున్నట్లు ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. క్యూఆర్ కోడ్ వల్ల సెల్ ఫోన్లో మీ భూమి మీకు కనిపిస్తుందని వివరించారు. తాను 4వసారి ముఖ్యమంత్రిని అయ్యానని, ఇప్పటి వరకు తన జీవితంలో ఇన్ని భూ సమస్యలు గతంలో ఎప్పుడూ చూడలేదని తెలిపారు. శుక్రవారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల గ్రామంలో మీ భూమి మీ హక్కు కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజముద్రతో రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, దేశానికి అన్నం పెట్టే రైతు కరోనా సమయంలో సైతం పని చేశారని గుర్తు చేశారు. ఏపీలో ప్రతి ఎకరాకు నీరు ఇవ్వాలన్నది తన సంకల్పమని స్పష్టం చేశారు. టెక్నాలజీకి అనుగుణంగా మార్చుకుంటూ వెళ్లాల్సి ఉందన్నారు. సూపర్ 6 పథకాలను సూపర్ హిట్ చేశామన్నారు చంద్రబాబు. రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్ట్, పరిశ్రమలతో రాష్ట్రాభివృద్ధి పరుగులు పెడుతోందని పేర్కొన్నారు. నిన్న మొన్న మాట్లాడుతున్నాడు ఆనాటి ముఖ్యమంత్రి, నేనేదో బ్రహ్మాండంగా చేశా అని చెప్పి. నువ్వు బ్రహ్మాండంగా చేస్తే ఈరోజు రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఎట్లొచ్చాయని నేను అడుగుతున్నా. నేను కూడా తలబట్టుకొని కూర్చున్నాను. పార్టీ ఆఫీసు పోతే 100 మంది వచ్చేసేవారు. వచ్చిన వాళ్ళలో 100% ఒకటే సమస్య, భూ సమస్య. నా జీవితంలో ఇది ఫస్ట్ టైం ముఖ్యమంత్రి కాదు, 4వసారి ముఖ్యమంత్రి. నా జీవితంలో ఎప్పుడో చూడనన్ని భూ సమస్యలు చూసే పరిస్థితికి వచ్చాను. అయితే కొన్ని రోజులు ప్రయత్నం చేశాను. మా డిపార్ట్మెంట్ కూడా చెప్పాను, ఎట్టి పరిస్థితిలో మళ్ళీ జీవితంలో ఎవడు కూడా మీ భూమి మీద కన్నీయకుండా పూర్తిగా సర్వ హక్కులు ఇచ్చి ఎక్కడికక్కడ సెక్యూరిటీ ఫీచర్లు పెట్టి ఇవ్వాలని నిర్ణయం చేసుకున్నాను. ఈ రోజు నేను ఇచ్చింది మొట్టమొదటిసారిగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాను. రెండవది క్యూఆర్ కోడ్ పెట్టాను. క్యూఆర్ కోడ్ వల్ల మీ ఫోన్లో మీరు చూసుకుంటే ఎన్నిసార్లైనా చూసుకోవచ్చు. ఈరోజు ఒక పక్కన బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొచ్చాను. మీ రికార్డులన్నీ భద్రంగా ఉంటాయి కంప్యూటర్లో, ఎవరు ట్యాంపర్ చేయలేరు. ఒకవేళ ట్యాంపర్ చేస్తే ఆ రోజే మీకు తెలుస్తుంది. ఒకవేళ మీరు తెలుసుకొని కంప్లైంట్ ఇస్తే ఎవడైనా సరే ట్యాంపర్ చేస్తే సాక్షాత్తు జైలుకు పోతాడు తప్ప ఎవరిని వదిలిపెట్టనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. టీటీడీ నూతన ఈవోగా బాధ్యతలు స్వీకరించిన ముద్దాడ రవిచంద్ర. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీటీడీ నూతన ఈవోగా ముద్దాడ రవిచంద్రను నియమించింది. ఆయన గురువారం సాయంత్రం తిరుమల చేరుకొని శుక్రవారం ఉదయం తిరుమల క్షేత్ర సాంప్రదాయం ప్రకారం వరాహస్వామిని దర్శించుకుని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా శ్రీవారి సన్నిధికి చేరుకొని స్వామి సన్నిధిలో ప్రమాణం చేసి టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత ఇన్ఛార్జ్ ఈవోగా ఉన్నటువంటి వెంకయ్య చౌదరి రంగనాయక మండపంలో అధికారికంగా ఈవోకు బాధ్యతలు అప్పగించారు. ఆలయ అర్చకులు ఈవో దంపతులకు వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, తనపై నమ్మకంతో శ్రీవారి ఆలయ ఈవోగా తనను నియమించిన ప్రభుత్వ పెద్దలకు వారి నమ్మకం నిలబెట్టుకుంటానని, భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించి స్వామి సేవలో పాల్గొంటానని తెలియజేశారు. ఒక భక్తుడిగా తోటి భక్తులకి సేవ చేసే భాగ్యం కలిగింది. వారి సేవ ద్వారా దేవుడి సేవ చేసే భాగ్యం కలిగింది. అవకాశం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. అందరి నమ్మకాలని నిలబెడతానని, భక్తుల యొక్క నమ్మకాలని, ప్రభుత్వం యొక్క నమ్మకాన్ని
ఆ దేవుడు ఇచ్చిన శక్తితో నిర్వర్తించగలమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ కలుపుకుంటూ చాలామంది నా ముందు చేసిన వాళ్ళు ఉన్నారు, చాలా అనుభవం పొంది ఉన్నారు. వాళ్ళందరి సలహాలు సూచనలు తీసుకుంటూ ఇక్కడ చాలామంది ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. అందరి సలహాలు సూచనలు తీసుకొని ఒక టీంలా ఒక బోర్డు యొక్క సలహాలు సూచనలు చైర్మన్ గారితో బోర్డు మెంబర్స్ తోటి అందరితో సమన్వయంతో చక్కగా భక్తులు యొక్క మంచి మాత్రమే ప్రధానంగా పెట్టుకుంటూ చేయగలనని ఆశపడుతున్నాను. అలా చేయడానికి ఆ దేవుడు ఆశీర్వదిస్తాడని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా చేపడుతున్న స్మార్ట్ మీటర్ల ఏర్పాటు వినియోగదారులతో పాటు విద్యుత్ మీటర్ రీడర్ల భవిష్యత్తును కూడా ప్రశ్నార్థకంగా మారుస్తుంది. ప్రస్తుత ప్రభుత్వం గత సార్వత్రిక ఎన్నికలకు ముందు స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగలగొట్టండి, విద్యుత్ బిల్లులను చెల్లించవద్దు అంటూ ప్రగల్భాలు పలికిన నాయకులే నేడు వాటిని ప్రోత్సహిస్తుండడంతో అటు వినియోగదారులు, విద్యుత్ మీటర్ రీడర్ల భవితవ్యం అగమ్య గోచరంగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసింది. తొలుత ప్రభుత్వ కార్యాలయాలు, గృహ వినియోగదారులకు సైతం చకచక స్మార్ట్ మీటర్లను బిగించేస్తున్నారు. ఈ క్రమంలో మీటర్ రీడర్ల పరిస్థితి ఉపాధి లేక రోడ్డున పడే దుస్థితి నెలకొంటుందని ఆవేదన చెందుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 300 మందికి పైగా మీటర్ రీడర్స్ పనిచేస్తూ ఉంటారు. వీరు నెల నెల ప్రతి ఇంటికి వెళ్లి మీటర్ రీడింగ్ను సేకరిస్తూ ఉంటారు. దీనికి గాను వీరికి పట్టణ ప్రాంతంలో ₹3.06, గ్రామీణ ప్రాంతానికి ₹3.73 విద్యుత్ యాజమాన్యం చెల్లించాల్సి ఉంటుంది. ఈ విద్యుత్ బిల్లుల రీడింగ్ నిర్వహణ కోసం టెండర్ ఎత్తుకున్న కాంట్రాక్టర్కు మిషన్, పేపర్ కాస్టుకు సంబంధించి అదనంగా మరో ₹4 చెల్లిస్తుంది. ఇలా జిల్లాల వారీగా కాంట్రాక్టర్లు ఉంటారు. ఇదిలా ఉండగా సమంత కాంట్రాక్టర్లు మీటర్ రీడర్లకు కేవలం ₹3.03 మాత్రమే చెల్లిస్తున్నారంటూ గత వైసీపీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన నాటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీటర్ రీడర్లకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో వేతనాలు వేయాలని విద్యుత్ యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేసి రీడర్లకు కొండంత అండగా నిలిచారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మీటర్ రీడర్స్కు కష్టాలు ఎక్కువయ్యాయి. నాటి కాంట్రాక్టర్లను తొలగించి యువగలం కాంట్రాక్టర్లను రంగంలోకి దింపడంతో వారు కేవలం ₹2.02 మాత్రమే చెల్లిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మరికొన్న చోట్ల ₹3 ఇస్తూ ఇదేమని ప్రశ్నించిన మీటర్ రీడర్లకు ఇష్టం ఉంటే తీసుకోండి, లేకుంటే లేదు అంటూ హుకుం జారీ చేస్తున్నారు. ఈ విధంగా మీటర్ రీడర్ల శ్రమ దోపిడీ ఓ పక్క జరుగుతుండగా ప్రస్తుతం వస్తున్న స్మార్ట్ మీటర్ల కారణంగా తమ ఉద్యోగ భద్రత ప్రమాదంలో పడినట్లు రీడర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు కారణం స్మార్ట్ మీటర్లు పూర్తి స్థాయిలో ఏర్పాటు అయితే రీడర్లు బిల్లులు తీసి ఇచ్చే పరిస్థితి ఉండదు. అందులో రీడింగ్ను విద్యుత్ కార్యాలయం నుంచి సేకరించి మొబైల్ రీఛార్జ్ తరహాలో ముందస్తు చెల్లింపులతో విద్యుత్ వినియోగం రానుంది. దీంతో విద్యుత్ రీడర్లు కనుమరుగై వారి కుటుంబాల భవితవ్యం రోడ్డు పాలవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ స్మార్ట్ మీటర్ రావడంతో వీళ్ళకి ఏమైపోతుందంటే ఈ రాను యొక్క వీళ్ళ రెవెన్యూ కూడా తగ్గిపోయింది. కాబట్టి ఇన్ని రోజుల సమస్యలు మేము పనిచేస్తున్నటువంటి మాకు శాశ్వత ఉద్యోగం కల్పించాలనే ఉద్దేశం, అంటే అర్హతను బట్టి ఉంటాయన్నమాట. ఇప్పుడు ఐటీఐ చేస్తుంటే వాళ్ళని ఫీల్డ్ అసిస్టెంట్గానో, లేదంటే పోల్ టు పోల్ వర్కర్గానో, లేదంటే షిఫ్ట్ ఆపరేటర్గానో వాళ్ళకి నియమించాలని, ఒకవేళ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే వాళ్ళందరూ కూడా కంప్యూటర్ ఆపరేటర్కి ఇవ్వాలని చెప్పేసి కూడా ఒక ప్రధానమైన డిమాండ్గా మేమందరూ డిమాండ్ చేస్తున్నాం. ఇదే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 3 కంపెనీలు ఎస్పీడీసీలు, సిపిడిసీలు, అది ఎన్పీడీసీలో, ఈపీడీసీలో జరుగుతూ ఉంది. కాబట్టి ఈ 3 రోజులు జరిగినటువంటి 19, 20, 21 జరుగుతుంది. అప్పుడు అధికారుల యొక్క సమస్యలు పరిష్కారం చేయని పక్షంలో 22వ తారీఖు ముట్టడి చేయడానికి కూడా సిద్ధంగా ఉంటాము తెలియజేస్తూ, మాకు ఏమంటే ఇప్పుడు ఈ స్మార్ట్ మీటర్లు రావడం వల్ల మాకు ఉద్యోగ భద్రత అనేది మాకు పూర్తి కోల్పోతున్నాం. మాకు ఏమీ లేదు. అందుకోసము మేము ఏం చేస్తున్నామంటే కనీసం మాకు ఇన్నేళ్ళు పని చేసినందుకు కనీసం మాకు ఏమన్నా మాకు దీంట్లోనే మీ దాంట్లోనే ఉద్యోగ భద్రత, మమ్మల్ని రోడ్డున వేయకుండా, బజార్న వేయకుండా, మాకు ఇబ్బంది పెట్టుకోకుండా మేము మా సమస్యలు మాకు వినిపించుకుంటున్నాము గవర్నమెంట్కి. కానీ మాకు గవర్నమెంట్ నుండి ఎలాంటి స్పందన లేదు. అందువలన మాకు భద్రత ఉద్యోగ భద్రత కల్పించాలని మేము కోరుచున్నాము. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, జగన్మోహన్ రెడ్డి స్మార్ట్ మీటర్లు తెస్తున్నారు. దానివల్ల రైతాంగం, ప్రజలందరూ కూడా ఇబ్బంది పడతారు. ఎక్కడ స్మార్ట్ మీటర్లు బిగించినా దాన్ని తీసి పగలగొట్టమని చెప్పినటువంటి పాదయాత్రలు చెప్పిన లోకేష్ బాబు ఇవాళ అధికారికి 2 ఏళ్ళ వస్తున్నా అదే స్మార్ట్ మీటర్ని మీరు ఇంప్లిమెంట్ చేయటం, అమలు చేయటం అనేది చాలా బాధాకరం. దొందనాడు వైఖరితో 2 నాలుకల దూరంతో లోకేష్ బాబు చెప్పటం చాలా బాధాగా ఉంది. వినియోగదారులు ఒప్పుకుంటూనే స్మార్ట్ మీటర్లు పెడతామంటూ ప్రకటన చేశారు.
అయితే స్మార్ట్ మీటర్లు శరవేగంగా తొలగించి చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ స్మార్ట్ మీటర్లు బిగించడం వల్ల విపరీతమైనటువంటి ధరలు పెరిగే అవకాశం ఉంది. చాలామంది కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి స్మార్ట్ మీటర్లను తీవ్రంగా ప్రజానీకం వ్యతిరేకిస్తున్నారు. స్మార్ట్ మీటర్లు పెడితే తీవ్రమైన ప్రతిఘటనని ప్రభుత్వం చవిచూడాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పినని ఏఐటీయూసీగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. పంచభూత లింగాల క్షేత్రాల్లో శ్రీకాళహస్తి దేవాలయం చాలా ప్రసిద్ధి చెందింది. వాయులింగేశ్వరుడిగా స్వయంభుగా వెలిసిన దివ్య క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సిద్ధమవుతోంది. మహాశివరాత్రి పర్వదినాన్ని గొప్పగా నిర్వహించాలి అనేటువంటి ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వానిది. ఆగమ శాస్త్రాలకు అనుగుణంగా హిందూ ధర్మ సనాతన ఆచారాలకు అనుగుణంగా శివరాత్రి ఉత్సవాలను నిర్వహించడంలో ఇవాల్టి కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున అన్ని ఆలయాల్లో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. అదేవిధంగా మన రాష్ట్రంలో ప్రధానమైన ఆలయాల్లో ఒకటైనటువంటి శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలో కూడా మహాశివరాత్రి ఉత్సవాలను జరపడానికి ఈరోజు అధికారులందరితోటి కలిసి సమీక్ష నిర్వహించాం. అన్ని విషయాల్లో కూడా జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, అలాగే దేవాదాయ శాఖ అధికారులు వీరందరితోటి స్థానికంగా ఉన్న శాసనసభ్యులు, చైర్మన్ గారు ఇప్పటికే అనేక సమీక్షలు చేసుకుంటూ ఆలయంని మరింత పకడ్బందీగా ఈ ఉత్సవాలను నిర్వహించడానికి ఏర్పాట్లు కూడా దాదాపుగా పూర్తవచ్చాయి. కళాశాల యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే పట్టాలు చేతికి ఇవ్వమని బెదిరిస్తున్న బాలాజీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సిబ్బంది ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతమవుతున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. శ్రీ వెంకటేశ్వర స్వామివారు కొలువైయున్న దివ్యమంగళ క్షేత్రం తిరుపతి సరస్వతి నిలయంగా గొప్ప పేరు ఉన్న ప్రాంతం. తిరుపతికి నిత్యం వేలాది మంది యాత్రికులు, విద్యార్థులు విచ్చేస్తుంటారు. అటు ఆధ్యాత్మికంగా, విద్యాపరంగా, వైద్యపరంగా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందిన నగరంగా ప్రసిద్ధిగాంచింది తిరుపతి టెంపుల్ సిటీ. కానీ ఇటీవల కాలంలో కొంతమంది స్టూడెంట్స్ బలవన్మరణానికి పాల్పడడం ఆందోళన కలిగించే అంశం. ఈ నగరానికి ఏమైంది? అదేదో సినిమా యాడ్ అనుకుంటున్నారేమో. అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఏంటి ఇంకా అర్థం కావడం లేదా? ఏమి జరుగుతుంది, ఏమి తెలుసుకోబోతున్నాం అనే సందేహం నెలకొందా? అయితే మీ అనుమానాలు, సందేహాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తిరుపతి తెలుగు నగర్లోని శ్రీ బాలాజీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్లో బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసుకున్న విద్యార్థినులు లేదా డిస్కంటిన్యూ అవుతున్న పిల్లలు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య ఏమిటంటే సర్టిఫికేట్లను కళాశాలలో చేరే ముందే యాజమాన్యానికి ముందుగానే సరెండర్ చేయాలి. కోర్సు పూర్తయిన అనంతరం సర్టిఫికేట్లను కాలేజ్ యాజమాన్యం తల్లిదండ్రులకు లేదా పిల్లలకు అందజేయడం ప్రభుత్వం కల్పించిన హక్కు. అయితే అందుకు విరుద్ధంగా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ యాజమాన్యం మాత్రం కోర్సు పూర్తయిన సర్టిఫికేట్లు మాత్రం నో అంటూ విద్యార్థులను, తల్లిదండ్రులను నిర్దేశించిన ధర కంటే అధికంగా రుసుము చెల్లించి పత్రాలను తీసుకెళ్లాలని డిమాండ్ చేస్తున్నారంటూ విద్యార్థి సంఘ నాయకులు అనునిత్యం ధర్నాలు, నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అయితే కాలేజ్ యాజమాన్యానికి చీమ కుట్టినట్లు లేకపోవడం ఆశ్చర్యకరం. ఎవరి అండదండలు చూసుకుని యాజమాన్య సిబ్బంది పిల్లలను వేధింపులకు గురి చేస్తున్నారో అర్థం కావడం లేదు. ప్రశ్నిస్తే మీకేం తెలుసు, నన్నే మీరు ప్రశ్నిస్తారా అని తల్లిదండ్రులను బెదిరింపులకు గురిచేస్తూ పిల్లలను మానసిక ఒత్తిడికి లోనయ్యేలా బాలాజీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ యాజమాన్యం వ్యవహరిస్తుందని స్టూడెంట్స్ యూనియన్ నాయకులు అసహనం వ్యక్తపరుస్తున్నారు. కళాశాలలో విద్యను అభ్యసించిన అనంతరం నర్సింగ్ రంగంలో రాణిస్తామో లేదో తెలియదు, కానీ ఆ కళాశాలలో చదివితే మాత్రం ఫినిష్ అనేసి మాత్రం తిరుపతిలో రోజురోజుకి నానుడి అధికమవుతోంది. 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలులో పూర్వ విద్యార్థులు పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శంకరి అన్నారు. రేణిగుంట జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో ప్రధాన ఉపాధ్యాయులు ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం జరిగింది. ముందుగా సరస్వతీదేవికి కర్పూరం వెలిగించి టెంకాయ కొట్టి పూజ నిర్వహించారు. అనంతరం 10వ తరగతి విద్యార్థుల ఫలితాల్లో పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు విద్యార్థులు పాదాభివందనం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జూలియన్ రాజు, జబ్బర్, అడ్వకేట్ మోహన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పిల్లలు మంచి భవిష్యత్తు ఉండి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, మరియు పిల్లల కుటుంబానికైతేనేమి, స్కూల్కైతేనేమి అలా మంచి పేరు కావాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క పూజా కార్యక్రమాలను మన హెడ్ మిస్ట్రెస్ మేడం గారు ఏర్పాటు చేయడం జరిగింది. మరి నిజంగా చాలా
గర్వించదగ్గ విషయం. పిల్లలు స్కూల్కి ఎగ్జామినేషన్ వెళ్ళేటప్పుడు పూజ చేసుకొని దేవుని యందు భయభక్తులు కలిగి వారికి మంచి జ్ఞానాన్ని ప్రసాదించాలని మేడం గారు కోరుకొని వాళ్ళని ఆశీర్వదించారు. చాలా సంతోషమైన విషయం. 10వ తరగతి విద్యార్థులకు రేణిగుంట బాయ్స్ ఉన్నత పాఠశాలలో వీడ్కోలు సమావేశం నిర్వహించడం జరిగింది. దీనికి మన పూర్వ విద్యార్థులైనటువంటి జబ్బారన్న గారు, మరి మోహన్ అన్న గారు, జూలియస్ రాజు గారు అందరూ కూడా పాల్గొని పిల్లల్ని ఆశీర్వదించడం జరిగింది. ఈరోజు జరుపుకుంటున్నాము. 8, 9 తరగతి విద్యార్థులు 10వ తరగతి విద్యార్థులు వీడ్కోలు సమావేశం ఇస్తారు. ఈ వీడ్కోళ్ళలో వాళ్ళు ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని వాళ్ళు కోరుకుంటూ వీళ్ళకు మంచి సూచనలు ఇవ్వమని చెప్పేసి పెద్ద పిల్లల్ని అడుగుతున్నారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాద వివాదాన్ని పక్కదోవ పట్టించడానికి వైకాపా నేత అంబటి రాంబాబును వైసీపీ అధిష్టానం పావుగా వాడుకుంటున్నారని తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా ముందు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు శాప్ చైర్మన్ రవినాయుడు గత ప్రభుత్వ పాలనపై తీవ్ర ఆరోపణలు చేశారు. తప్పు జరిగింది, మీరు ఒప్పుకున్నా కూడా క్షమాపణ చెప్పలేదంటే ఇంకేమనాలో మాకు అయితే నిజంగానే స్వామివారి భక్తులుగా బాధేస్తోంది. దీనికి డైవర్షన్ పాలిటిక్స్ బయటపడిపోయింది. దొరికిపోయాడు దొంగ. వీళ్ళని దొంగలు కూడా అనలేం. దొరికిపోతే అంబటి రాంబాబును పంపించారు బయట. అంతకుముందు రోజాన్ని పంపిస్తూ ఉన్నారు. మిస్ అయినట్టుంది రోజమ్మ, ఏమన్నా చెన్నైలోనే ఎక్కడో ఉన్నట్టుంది. అంబటి రాంబాబును బయట పంపించారు. పంపించి ముఖ్యమంత్రి గారి తల్లి మీద దూషించారు. వ్యక్తిగత దూషణ, డైవర్షన్. ఈ లడ్డు విషయం డైవర్ట్ చేయాలి. ఎట్టయినా కార్యకర్తలను టెంప్ట్ చేస్తే టెంప్ట్ అయిపోతారు. లడ్డు విషయం పక్కకి వెళ్ళిపోతుంది. మనం చేసిన మహా పాపాలన్నీ పక్కకు పోతాయి అనుకున్నారు. ఏ పాప పరిష్కారం కాకుండా పక్కన పెట్టే ప్రసక్తే లేదు. తేలిపోయింది ఈ మహానాటకం. పాపం జరిగింది, క్షమాపణ ఎందుకు చెప్పలేదు? వెంకన్న లడ్డూతో రాజకీయం చేస్తే ఓట్లు రాలవు కదా, ఉన్న సీట్లు మొత్తం గల్లంతవుతాయి, తస్మాత్ జాగ్రత్త అని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. ఎవరెవరైతే ఈ లడ్డూ వ్యవహారాలలో చేయి పెట్టారో వాళ్ళు అంగబలంతో, ఆర్థిక బలంతో, అహంకారంతో తప్పించుకోవచ్చేమో కానీ వెంకటేశ్వర స్వామి కోర్టులో మాత్రం తప్పించుకోలేరు. ఆయన కోర్టులోకి బాల్ వచ్చేసింది, ఆట ప్రారంభమైంది. నేను ఒకటే విజ్ఞప్తి చేసిన, ఎవరైనా తప్పు చేసి ఉంటే పశ్చాత్తాపంతో అప్రూవర్గా మారండి, వాస్తవాలు చెప్పండి, భక్తుల మనోభావాలతో దాగుడు మూతలు ఆడొద్దండి. నేను ఒకటే విజ్ఞప్తి చేసిన, ఈరోజు మీరు లడ్డూని పెట్టుకొని రాజకీయం చేయాలనుకుంటే ఉన్న ఓట్లు పోతాయి, సీట్లు పోతాయి. వెంకటేశ్వర స్వామితో మాత్రం గేమ్స్ వద్దు. ఎవరు తప్పు చేసినా మనం తప్పించుకోవచ్చేమో కానీ ఆయన సన్నిధిలో వెంకటేశ్వర స్వామి కోర్టులో ఎవ్వరూ తప్పించుకోలేరు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే మంచు మోహన్ బాబుకు అందజేసిన పద్మశ్రీని వెనక్కి తీసుకోవాలని విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేశారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ప్రకాశం భవనం వద్ద ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘ నాయకులు మోహన్ బాబు యూనివర్సిటీలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, దోపిడీని అరికట్టాలంటూ పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్కు మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో జరుగుతున్న అవకతవకలపై వినతి పత్రాన్ని ఇవ్వడానికి వెళ్లిన విద్యార్థి సంఘ నాయకులు అక్బర్, వినోద్లను అక్రమంగా కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేశారని మండిపడ్డారు. విశ్వవిద్యాలయాల్లో విద్యను బోధించాల్సిన సిబ్బంది కళాశాలలో ఇతర కార్యక్రమాలపై దృష్టి సారించి విద్యార్థి సంఘ నాయకులను కిడ్నాప్ చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి అర్బన్ జిల్లా పోలీస్ శాఖ తక్షణమే మంచు మోహన్ బాబు, మంచు విష్ణులను అరెస్ట్ చేయాలని, వారికి ఉన్న విశ్వవిద్యాలయ గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘ నాయకులు అన్ని విశ్వవిద్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తామని తెలిపారు. మంచు మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి అరాచకాల మీద ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి నాయకులు విద్యార్థులతో కూడా బగ్గుమంటూ ఉన్నారు. ఈ సందర్భంగా ఎస్వి యూనివర్సిటీ వేదిక కూడా ఎస్వి యూనివర్సిటీ విద్యార్థులు కూడా ఏదైతే మంచు మోహన్ బాబు యూనివర్సిటీ ఉందో దాన్ని ప్రభుత్వం ఆధీనం చేసుకొని ప్రైవేట్ యూనివర్సిటీలకు గుర్తింపు రద్దు చేయాలని చెప్పి కూడా ఎస్వి యూనివర్సిటీ విద్యార్థులు పూర్తి మద్దతు విద్యార్థి సంఘం తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి మేము ఏఎస్ఎఫ్గా, ఎస్ఎఫ్గా, ఎన్ఎస్ఏగా, అదేవిధంగా పీడిఎస్ఓ చెప్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైనా విద్యార్థి సంఘాల పట్ల, విద్యార్థుల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా యూనివర్సిటీ మోహన్ బాబు యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేసి ప్రభుత్వ ఆధీనం తీసుకోవాలి. అదేవిధంగా ఎవరైతే కిడ్నాప్
కిడ్నాప్కి ప్రధాన కారకులైనారో మంచు మోహన్ బాబు, మంచు విష్ణుని వెంటనే అరెస్టు చేయాలని చెప్పి కూడా ఏఎస్ఓగా డిమాండ్ చేస్తున్నాం. A2, A3గా ఉన్నటువంటి మోహన్ బాబు గారిని, మంచు విష్ణు గారిని వెంటనే ప్రభుత్వం అరెస్ట్ చేయాలని, అదేవిధంగా ఏదైతే మోహన్ బాబు యూనివర్సిటీ ఉందో ఆ యూనివర్సిటీ ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మోహన్ బాబు యూనివర్సిటీలో గత 2 సంవత్సరాలుగా 26 కోట్ల రూపాయలు విద్యార్థుల దగ్గర నుంచి వసూలు చేశారు. ఆ వసూలు చేసినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు తిరిగి ప్రభుత్వానికి అప్పచెప్పాలని మేము SFIగా డిమాండ్ చేస్తున్నాం. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని, శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని ఆశా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు జూలియన్ రాజు అన్నారు. తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలో గాజులమండ్యం ఎస్సీ కాలనీలోని యువతను ప్రోత్సహించేందుకు మై భారత్ చిత్తూరు నెహ్రూ యువ కేంద్రం సంయుక్తంగా ముందడుగు వేసింది. జూలియం రాజు ఆధ్వర్యంలో గాజులమండ్యం కాలనీ యువతకు వాలీబాల్ కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రేణిగుంట రూరల్ మంజునాథరెడ్డి పాల్గొని తన చేతుల మీదుగా యువతకు క్రీడా సామాగ్రిని పంపిణీ చేశారు. గత కొద్ది రోజులుగా వాలీబాల్ టోర్నమెంట్స్ కానీ వాలీబాల్ యువకులు ఆడడం జరుగుతుందని కృష్ణ గారు తెలియజేయడంతో వాళ్ళను ప్రోత్సహించేందుకు ఈ యొక్క మా సంస్థ ద్వారా ఈరోజు సిఐ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క వాలీబాల్ మరియు నెట్ను కూడా ఇవ్వడం జరిగింది. మనందరికీ తెలుసు, పుట్టిన బిడ్డ కానుంటి పెద్దవాళ్ళ వరకు సెల్తోనే ఉంటున్నారు. సెల్ అనేది మంచితనానికి పనికొస్తుంది, మరి చెడు కూడా పనికొస్తుంది. మరి ఈరోజు ఇక్కడున్న యువత వాళ్ళ ఉద్యోగాల్లో కానీ చదువుకొని సాయంత్రం పూట ఇక్కడ వచ్చి ఆట ఆడుతున్నారనే చాలా సంతోషకరం. కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థాన హుండీని అధికారులు లెక్కించారు. ఈవో పెంచల కిషోర్ పర్యవేక్షణలో జరిగిన ఈ లెక్కింపులో 1,82,25,471 రూపాయల ఆదాయం వచ్చింది. అత్యంత భద్రత నడుమ కాణిపాకం హుండీ ఆదాయాన్ని లెక్కించారు సిబ్బంది. బంగారం 11 గ్రాములు, వెండి 910 గ్రాములు, గో సంరక్షణ హుండీ ద్వారా 17,200 రూపాయలు, నిత్య అన్నదానం హుండీ ద్వారా 1,57,895 రూపాయలు, ప్రచార రథం ద్వారా 2,105 రూపాయలు, ఫారిన్ కరెన్సీ USA $481, ఆస్ట్రేలియా $20, మలేషియా 1 రింగిట్స్, సింగపూర్ $12, కెనడా $10, యూరో 20 యూరోస్, UAE 1070 దిరామ్స్, ఇంగ్లాండ్ 15 పౌండ్లు ఆదాయం వచ్చినట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి పెంచల కిషోర్ తెలిపారు. తిరుపతి రూరల్ మండల పరిషత్ అధ్యక్షులుగా విడుదల మాధవరెడ్డి శుక్రవారం పదవి బాధ్యతలను స్వీకరించారు. తిరుపతి రూరల్ ఎంపీడీఓ కార్యాలయంలోని ఎంపీపీ ఛాంబర్లో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత నిర్ణయించిన శుభ గడియల్లో ఆయన కుర్చీలో కూర్చుని పదవీ బాధ్యతలను స్వీకరిస్తూ సంతకం పెట్టారు. కుటుంబీకులు, బంధువులు, పలువురు మిత్రుల సమక్షంలో ఎంపీపీ పదవీ బాధ్యతల స్వీకారం నిరాడంబరంగా సాగింది. తాను పదవీ బాధ్యతలు స్వీకరించే శుభముహూర్తానికి తమ నాయకుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అందుబాటులో లేనందున ఆయన వచ్చిన తర్వాత ఎంపీటీసీలు, సర్పంచులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు అందరితో కలిసి ఆత్మీయ సమావేశం నిర్వహించనున్నట్టు ఎంపీపీ మాధవరెడ్డి తెలిపారు. కాగా గతంలో గొల్లపల్లి పంచాయతీకి ఆయన సతీమణి విడుదల ప్రభావతి సర్పంచ్గా సేవలు అందించగా ప్రస్తుతం ఆయన ఎంపీపీగా తిరుపతి రూరల్ మండల ప్రజలకు సేవలు అందించనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ఉపాధ్యక్షుడిగా తనను పార్టీ అధిష్టానం నియమించడం సంతోషంగా ఉందని, దీనిని ఒక పదవిగా కాక బాధ్యతగా తన వంతు కృషి చేస్తానంటూ టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి కుమారుడు పృథ్వీ తెలియజేశారు. రేపటి భారతదేశ ముఖ చిత్రాన్ని తీర్చిదిద్దేది మన భారతదేశ యువత. కాబట్టి యువత సరైన ట్రాక్లో రావాలంటే యువమోర్చా విభాగం బాగా బలంగా పనిచేసి యువతని చైతన్యవంతులు చేస్తూ భారతీయ జనతా పార్టీ యువతకి ఇస్తున్నటువంటి ఫెసిలిటీస్ అన్నీ తెలియజేస్తూ ఎంటర్ప్రెన్యూర్స్కి కానీ ఉద్యోగస్తులకు కానీ, ఎందుకంటే రీసెంట్గా వచ్చిన బడ్జెట్ కూడా నిర్మలా సీతారామన్ గారు ఇచ్చినటువంటి బడ్జెట్ కూడా యువతకి చాలా ఆదర్శంగా ఉంది. ఎందుకంటే దాంట్లో ఎడ్యుకేషన్ నుంచి ఎంప్లాయ్మెంట్కి బ్రిడ్జ్ అనేది పెట్టడం జరిగింది. ఇంతవరకు ఎప్పుడు ఇన్నేళ్ల చరిత్రలో ఎప్పుడు కూడా అంత మంచి బడ్జెట్ రాలేదు. యువతకి అనేక అవకాశాలు ఉన్నాయి ఈ కొత్త బడ్జెట్లో. కాబట్టి నాకు ఇచ్చిన ఈ బాధ్యతకి రాష్ట్ర నాయకత్వానికి, మాధవ్ గారికి, సునీల్ అన్నకి, మా అధినాయకత్వానికి, అందరు నాయకులు నాకు సహకరించినటువంటి భారతీయ జనతా పార్టీ ప్రతి నాయకులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ హీరోయిన్ మీనాక్షి చౌదరి శ్రీవారి అభిషేక సేవలో పాల్గొని శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల చేత ఆశీర్వదించి టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మీనాక్షి చౌదరిని చూడ్డానికి ఆలయం వెలుపల ఫ్యాన్స్ ఎగబడ్డారు.
తిరుపతి అక్కారంపల్లి కూడలిలో ట్రాఫిక్ సిగ్నల్ కోసం ఏర్పాటు చేసిన స్తంభం ప్రమాదభరితంగా తయారై అధికారుల పనితీరును ప్రశ్నిస్తోంది. లీలామహల్ నుండి మంగళం మీదుగా కరకంబాడి వరకు ఉన్న రహదారిలో అక్కారంపల్లి కూడలి వద్ద ఏర్పాటు చేసిన ట్రాఫిక్ స్తంభం ఓ వైపునకు ఒరిగి కూలేందుకు సిద్ధంగా ఉంది. నిత్యం వేలాది మంది ప్రయాణాలు సాగించే ఈ రహదారిలో ఈ స్తంభం ఎప్పుడు నేల కొరుగుతుందో, ఏ వాహనదారుడు దీనివలన ప్రమాదాల బారిన పడతారో అంటూ బిక్కుబిక్కుమంటూ ప్రయాణాలు సాగిస్తూ ఉన్నారు. నిత్యం ఉదయం సాయంత్రం సమయాలలో ఈ కూడలి వద్ద పాఠశాల విద్యార్థులు వాహనాలు అధిక సంఖ్యలో ప్రయాణాలు సాగిస్తూ ఉంటారు. అటువంటి సమయంలో ఈ స్తంభం గనుక పడితే నష్టం ఊహకు అందని రీతిలో ఉంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు చొరవ చూపి దీనిని తొలగించి దీని స్థానంలో నూతన ట్రాఫిక్ సిగ్నల్స్ను ఏర్పాటు చేస్తే అటు ట్రాఫిక్ నియంత్రణలోనూ వాహనదారుల ప్రయాణంలోనూ చాలా బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. వందల మంది ఆ ప్రాంతం నుంచి స్కూల్స్కి వెళ్ళడం కానీ, బస్సులు కానీ ఆగడం కానీ, ఆ తర్వాత ఇతర ఆటోలకు వెళ్ళడం కానీ ఇవన్నీ కూడా బాగా సమస్యగా ఉన్నాయి. ఆ సిగ్నల్ పోల్ కనుక కరెక్ట్గా చేయగలిగితే అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలకు సిగ్నల్ అన్నీ కూడా కరెక్ట్గా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అక్కడ యాక్సిడెంట్లు కాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలా లేకుండా ప్రతిరోజు అక్కడ తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. పొద్దున్నే స్కూల్కి వెళ్ళాలనుకుంటే మొత్తం ట్రాఫిక్ అంతా జామ్ అయిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆ ప్రాంతంలో మిడిల్ క్లాస్ ఎక్కువ మంది జీవిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఎక్కువ మంది అప్పర్ మిడిల్ క్లాస్ అయినా ఆ తర్వాత ఇతర స్కూల్స్కి వెళ్ళాలంటే కూడా అక్కడ చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొని ఉంది. ఆ పక్కన ఉన్నటువంటి నారాయణ స్కూల్ ఒకటి ఉంది, అదేవిధంగా ఇక్కడ అకాడు స్కూల్ ఒకటి ఉంది, అదేవిధంగా సిల్వర్ బెల్ స్కూల్ ఒకటి ఉంది. ఇట్లా దాదాపు అన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాలకు దగ్గరగా ఉన్నాయి. ఎక్కువ మంది విద్యార్థులంతా కూడా ఆ ప్రాంతం నుంచి స్కూల్స్కి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఎంప్లాయీస్ కూడా ఎక్కువ మంది ఆ ప్రాంతం నుంచి ఇతర ఆఫీసులకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ట్రాఫిక్ చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంది. ఆ పోలును వెంటనే రిపేర్ చేయించాలా, అవసరం అనుకుంటే అక్కడ ఒక ట్రాఫిక్ సిగ్నల్ను ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత ఈరోజు మున్సిపాలిటీ అధికారుల పైన ఉంది. అక్కడ ట్రాఫిక్ పోలీసును కూడా ఏర్పాటు చేయగలిగితే మరింత సౌకర్యంగా ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పిన విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. పరిశ్రమ జ్ఞానం, అప్రెంటిస్షిప్ మరియు స్కిల్ వైపు అడుగులు అనే అంశంపై విద్యార్థులకు అవగాహన సదస్సును నిర్వహించడం జరిగిందని యూజీసీ న్యూఢిల్లీ కార్యదర్శి ప్రొఫెసర్ మనీష్ జోషి తెలిపారు. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో విద్యార్థులకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఆధ్వర్యంలో సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు తరగతుల గదులకు పరిమితం కాకుండా పరిశ్రమలకు వెళ్లి నైపుణ్యం తెచ్చుకోవడం ద్వారా సమాజంలో ఉన్నత శిఖరాన్ని అధిరోహించే అవకాశాలు అధికంగా ఉన్నాయని తెలిపారు. విద్యార్థులు కూడా డిగ్రీ ప్రోగ్రాం తర్వాత ఉద్యోగం సంపాదించాలంటే క్లాస్ రూమ్లో మాత్రమే నేర్చుకుంటే సరిపోదు. పరిశ్రమల్లో కూడా వెళ్ళి ఇండస్ట్రీస్కి వెళ్ళి స్కిల్ డెవలప్మెంట్ అనేది తప్పకుండా నేర్చుకోవాలి. అందుకని అప్రెంటిస్షిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్ అనే దాన్ని గైడ్లైన్స్ ఇచ్చి వదిలేస్తే సరిపోదు అనే ఉద్దేశంతో దాన్ని అమలు చేయడానికి దేశంలోని పలు ప్రాంతాల్లో ఇలాంటి వర్క్షాప్స్ కండక్ట్ చేసి దాని గైడ్లైన్స్ ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకొని 26-27 విద్యా సంవత్సరం నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రతి కాలేజీలో కూడా నిర్వహించాలనే ఉద్దేశంతో ఇలాంటి వర్క్షాప్స్ని పెట్టడం జరుగుతుంది. ఇది 4వ వర్క్షాపు మన ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిది. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఇది కండక్ట్ చేయడం నాకు చాలా సంతోషంగా. Half of the time of the degree, so for 3 years degree, 3 semesters, the students can directly engage in the industry. So that gives them more opportunity to gain the practical knowledge. So theoretical conceptual knowledge they will gain or they will get from the higher education institution, and the practical knowledge, the skill part, they will gain from the hands-on experience in the industry. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,56,760 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 14,078 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,59,400 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 264 రూపాయల 40 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. మేఘాలయలో ఘోర ప్రమాదం.
కార్ఖానలో పేలుడు 16 మంది కార్మికులు దుర్మరణం. మీ భూమిపై ఎవరి కన్ను పడకుండా నాది రక్షణ సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడి. టీటీడీ కొత్త ఈవోగా ముద్దాడ రవిచంద్ర బాధ్యతల స్వీకరణ. శ్రీవారి సేవ మహద్భాగ్యమన్న ముద్దాడ. నియంతలా మారిన బాలాజీ నర్సింగ్ కాలేజీ యాజమాన్యం. పట్టించుకోని వైద్య ఆరోగ్య శాఖ. జోరుగా స్మార్ట్ మీటర్ల ఏర్పాటు. ప్రశ్నార్థకంగా విద్యుత్ మీటర్ రీడర్ల భవితవ్యం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.